Hello, dear viewers. This is your Ramohan. Once again, I am on the video degrees of comparison. This is part 2, actually. Degrees of comparison. Part maybe it is 3. Understand? 2 videos I gave you on degrees of comparison. So, here, practice we are going to do model number 1 practice. Here, what is model number 1? See here, no other dot 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 as or so as dash. This syntax or the structure tells us positive degree, and here a dash than any other or all other. This syntax indicates comparative degree, and here third one dash of all the dash. This syntax tells us about superlative. ఓకే, మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే సాధారణంగా ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళేటువంటి వాళ్ళు డిఎస్సికి కానివ్వండి, ఇంకా ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళు, ఇంటర్మీడియట్ పిల్లలు, 10th క్లాస్ వాళ్ళకు లేవు ఇవి. కానీ వీటిని గుర్తుపెట్టుకోవటం ఎలా? ఏదైనా ఒక సెంటెన్స్ ఇస్తే ఆ సెంటెన్స్లో కానీ నో అదర్ అని కానీ ఉంది, దాంతో స్టార్ట్ అయిందంటే అది పాజిటివ్ డిగ్రీలో ఉంది ఆ సెంటెన్స్ అని అర్థం అవుతుంది. నో అదర్తో ఉన్నటువంటి ఈ సెంటెన్స్ని మనం కంపారిటివ్ సూపర్లేటివ్లో మార్చాలన్నప్పుడు అర్థమైంది కదా. కామన్గా ఉండేది ఏంటంటే దాన్ ఎనీ అదర్ అని ఉపయోగించామనుకోండి అది కంపారిటివ్ అవుతుంది. ఆఫ్ ఆల్ ద అని ఉపయోగించామనుకోండి అది సూపర్లేటివ్ అవుతుంది. నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పినప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ ఉంటుందని చెప్పాను, యాజ్ ఆర్ సో యాజ్ బిట్వీన్ అడ్జెక్టివ్ ఉంటుందని చెప్పాను, ఇక్కడ మాత్రం సబ్జెక్ట్ ఉంటుందన్నాను. ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి సార్ అని కూడా వీడియోలో చెప్పడం కూడా జరిగింది. సో ఇక్కడ నేను మీకు ఒక ఉదాహరణ కూడా ఇచ్చాను చూడండి. ఇదిగో ఎగ్జాంపుల్ 1 ఇచ్చాను. నో అదర్ ఐలాండ్, చూసారు కదా సబ్జెక్ట్, ఇన్ ద వరల్డ్ అంటే ఇన్ ద వరల్డ్లో ఉన్నటువంటి ఐలాండ్స్ అన్నిటిని కూడా పోలుస్తున్నాం అనమాట. వరల్డ్ ఈజ్ యాజ్ బిగ్ యాజ్ ఆస్ట్రేలియా, చూసారు కదా, యాజ్ బిగ్ యాజ్కి మధ్యలో ఏముంది? ఎస్, అడ్జెక్టివ్ ఉంది. యాజ్ ఆస్ట్రేలియా అనేది సబ్జెక్ట్ అనమాట. అంటే ఏంటి? ఆస్ట్రేలియాను ప్రపంచంలో ఉన్న దీవులన్నింటితో కూడా పోల్చడం జరిగింది. ఇక్కడ ప్రపంచంలో ఉన్న దీవి ప్లస్ ఆస్ట్రేలియా 2 సబ్జెక్ట్స్ కదా. ఓకే, మోర్ దాన్ 1 కంపారిజన్. సో ఇలా ఇచ్చినటువంటి సెంటెన్స్ని మనం ఎలా మార్చామంటే ఇందులో కంపేర్ చేయబడినటువంటి సింగిల్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని ముందు రాసుకుంటాం. ఆస్ట్రేలియా చెప్పాను కదా మీకు, ఇక్కడ సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత బీ ఫామ్ ఉంటుందని చెప్పాను. ఇదిగో బీ ఫామ్. ఆస్ట్రేలియా ఈజ్ తర్వాత ఇక్కడ యాడ్జెక్టివ్ ఉంటుందని చెప్పాను నేను మీకు. గమనించండి, ఇంతకుముందు నేను మీకు ఇచ్చినటువంటి వీడియోలో ఇలా చెప్పడం జరిగింది. సబ్జెక్ట్ ఉంటుంది, బీ ఫామ్ ఉంటుంది, యాడ్జెక్టివ్ ఉంటుంది. అర్థమైందా? ఎస్ సార్. ఆస్ట్రేలియా ఈజ్ బిగ్గర్ దాన్ ఎనీ అదర్. చూసారు కదా, దాన్ ఎప్పుడైతే ఉందో దాని ముందు ఉన్నటువంటి యాడ్జెక్టివ్కి ఈఆర్ ఉండాలి అనేది కూడా ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. బిగ్గర్ దాన్ ఎనీ అదర్ ఆర్ ఆల్ అదర్. ఓకే, కామన్గా మనం ఎనీ అదర్ అనే రాస్తూ ఉంటాం. ఓకే, ఎనీ అదర్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్. ఇక్కడ ఏం వదిలేసాం మనం? ఐలాండ్ ఇన్ ద వరల్డ్ ఏదైతే వదిలేసామో అది లాస్ట్కి రాసేసాం. ఓకేనా? రైట్. ఇక్కడ కూడా సబ్జెక్ట్ ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది మీకు. నౌ సూపర్లేటివ్ డిగ్రీలో చెప్పినప్పుడు చూడండి, ఏదైతే కంపేర్ చేయబడిందో సింగిల్గా ఉన్నటువంటి ఒకే ఒక థింగ్, ప్లేస్ ఆర్ పర్సన్ అది ముందు రాస్తూ ఉంటాం. ఆస్ట్రేలియా ఈజ్ చూసారు కదా, సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది, తర్వాత బీ ఫామ్ ఉంటుంది. ఓకే, ఈజ్ ద బిగ్గెస్ట్, చూసారు కదా, ది ప్లస్ యాడ్జెక్టివ్. ఇలా మీరు అన్వయించుకుంటారని అది రాయలేదు. ఓకే, ఇది సింటాక్స్ అనమాట, స్ట్రక్చర్ కోసమని నేను అలా ఖాళీలు వదిలేశాను మీకు. ఇంతకు ముందు చెప్పిన వీడియోలో పార్ట్ 2లో ఉంటాయి, అవన్నీ క్లియర్గా చూడండి. ఆస్ట్రేలియా ఈజ్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ఆల్ ద ఐలాండ్స్ ఇన్ ద వరల్డ్.
Now another example. See here, second one. No other boy in the class is no other boy in the class is. చూసారు, ఇక్కడ కూడా సబ్జెక్ట్ ఉంటుంది, బీ ఫామ్ ఉంటుంది, గమనించాలి. ఓకేనా? నో అదర్తో స్టార్ట్ అయింది అంటే అది మనకు పాజిటివ్ డిగ్రీ అని గుర్తుపెట్టుకోండి. నో అదర్ బాయ్ ఇన్ ద క్లాస్ ఈజ్ సో క్లవర్ యాజ్ రామ్, పాజిటివ్ డిగ్రీ. చూసారు కదా? నో అదర్ బాయ్ ఇన్ ద క్లాస్ అంటే ఏంటి? క్లాస్లో ఉన్న బాయ్స్ అందరూ ఎవరితో పోల్చబడ్డారు? రామ్తో పోల్చబడ్డారు. లేదా రామ్ అనేవాడు క్లాస్లో ఉన్న పిల్లలందరికంటే. అర్థమైందా కదా? రైట్. ఇప్పుడు నో అదర్ ఉంది అని అనగానే దాన్ ఎనీ అదర్ అనేది కంపారిటివ్ డిగ్రీ. రైట్. ఎలా రాస్తాం? ఎవరైతే పోల్చబడ్డారో వాడిని ముందు తీసుకొచ్చేస్తాం. రామ్ సింగులర్ నెంబర్, ఈజ్, రామ్ ఈజ్ అయిపోయింది కదా. యాడ్జెక్టివ్ దాన్ వస్తుంది కదా, మనకు ఆటోమేటిక్గా ఆలోచన వచ్చేస్తుంది కదా. దాన్ అనగానే దాని ముందు క్లెవరర్, దాన్ ఎనీ అదర్ బాయ్ ఇన్ ద క్లాస్, దాన్ ఎనీ అదర్ బాయ్ ఇన్ ద క్లాస్. మీకు అర్థమైపోయింది. రామ్ తీసుకొచ్చాం, బీ ఫామ్ రాసాం, దాని యాడ్జెక్టివ్ని కంపారిటివ్లో మార్చేసాం. ఈ సింటాక్స్లో మనం ఏదైతే ఉపయోగిస్తామో దాన్ ఎనీ అదర్ బాయ్ రాసేసాం. మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్లో ఏ పార్ట్ అయితే వదిలేసామో బాయ్ ఇన్ ద క్లాస్, ఓకే, ఎస్ రాసాం. దాన్ ఎనీ అదర్ బాయ్ ఇన్ ద క్లాస్, దట్ ఈస్ కంపారిటివ్. మరి సూపర్లేటివ్ రాసేటప్పుడు మీకు అర్థమై ఉంటుంది. సింటాక్స్ గుర్తుపెట్టుకున్నారనుకోండి, ఆ సింటాక్స్ ముందు రాయవలసిన పార్ట్ ఏముంది? సబ్జెక్టు, బీ ఫాము, ది ప్లస్ యాడ్జెక్టివ్. ఓకే. రామ్ ఈజ్ ద క్లెవరెస్ట్, రామ్ ఈజ్ ద క్లెవరెస్ట్ ఆఫ్ ఆల్ ద బాయ్స్. ఇక్కడ మాత్రం ప్లూరల్ నెంబర్ రాయాల్సిందే, ఆఫ్ ఆల్ ద బాయ్స్. ఓకే. క్లాసులో ఉన్న పిల్లలందరికంటే. ఇక్కడ ఏ పిల్లవాడి కంటే, ఇక్కడ తేడా చూడాలి మీరు. దాని ఎనీ అదర్ బాయ్ అని రాసాం, దాని ఎనీ అదర్ బాయ్స్ అని రాయలేదు. ఓకే. క్లాస్లో ఉన్న ఏ పిల్లవాడి కంటే కూడా తెలివైన వాడు, పిల్లలందరికంటే అని అర్థం అనమాట. ఓకే. రామ్ ఈజ్ ద క్లెవరెస్ట్ ఆఫ్ ఆల్ ద బాయ్స్ ఇన్ ద క్లాస్. దిస్ ఈజ్ సూపర్లేటివ్ డిగ్రీ. పిల్లలు మీకు అర్థమైంది అనుకుంటున్నాను గైస్. మీకు చాలా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, మనం సింటాక్స్ కానీ గుర్తుపెట్టుకున్నట్లయితే, ఓకే, ఇది మనకు చాలా ఈజీ అనిపిస్తుంది. ఓకే. సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. ఇంకా దీనికి ఒక్కొక్క వీడియోలో వాయిస్ మీరు ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి. ఒక సెంటెన్స్ మీరు రాసుకుంటాం. ఇంటర్మీడియట్ పిల్లలకు ఎక్కువగా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఎక్కువగా ఉంటుంది. ఓకే. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా మీకు చాలా రకాల బుక్స్ ఫాలో అవుతూ ఉంటారు. ఆ బుక్స్లో ఉన్నటువంటివి కూడా ఓకే ఇలా స్ట్రక్చరల్గా ఉంటే సరే, లేకపోతే మీరు కొన్ని కొనుక్కొని చూడండి. ఓకే. నో అదర్ ఇండియన్ ఎంపరర్ ఈజ్ సో గ్రేట్. ఎగ్జాంపుల్ ఇక్కడ 3లో 1, ఫస్ట్ వన్. నో అదర్ emperor is so great as Ashoka. డియర్ వన్స్ గుర్తుపెట్టండి, ఇది నో అదర్తో స్టార్ట్ అయింది కదా మనకు. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి. సోకి యాజ్కి మధ్యలో ఏముంది మనకు? పాజిటివ్. గ్రేట్, గ్రేటర్, గ్రేటెస్ట్. ఓకే. యాజ్ యూజువల్గా మనం రాయొచ్చు దీని పాజిటివ్ డిగ్రీ అని. ఓకే. డియర్ వన్స్ ఇలా ఊహించుకున్నప్పుడు మనకు నెక్స్ట్ వన్ అదర్ ఎంపైరర్స్ అనమాట. ఎంపైరర్స్ అందరిని పోల్చడం జరిగింది కాబట్టి ఇక్కడ ఎవరిని పోల్చాం? సబ్జెక్ట్ ఎవరు? అది తీసుకొస్తూ ఉంటాం. అశోక ఈస్, చూసారా? సబ్జెక్ట్ రాశాను, బీ ఫామ్ రాశాను, ఎస్, గ్రేటర్, GREATR. చూసారా? యాడ్జెక్టివ్ దాన్ ఉంది కాబట్టి దానికి ముందు గ్రేటర్. దాన్
any other emperor, no other emperor in India. ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే ఓకే ఓకే ఎక్కడ పోల్చాం దేశం చెప్పాలి కదా. ఓకే, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. నో అదర్ ఎంపరర్ ఇన్ ఇండియా ఈస్ ఓకే. నో అదర్ emperor in India, yes, is so great as Ashoka. Ashoka is greater than any other emperor in India. In India. This is a comparative. మనం సూపర్లేటివ్ రాసేటప్పుడు ఎలా రాస్తాం గమనించండి. ఫస్ట్ సబ్జెక్ట్, ఎవరా సబ్జెక్టు? ఏ ఒక వస్తువు అయితే పోల్చబడిందో దట్ ఈస్ అశోక, ఈజ్ ఎ పర్సన్. అశోక. నెక్స్ట్ బీ ఫామ్ ఈస్. నెక్స్ట్ ఈజ్ తర్వాత ద. ఏంది రాసామంటే గ్రేటర్, గ్రేటెస్ట్, GREATEST, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్. ఆఫ్ ఆల్ ఎప్పుడైతే రాసామో ఇక్కడ ఎంపరర్స్, ఆఫ్ ఆల్ ద ఎంపరర్స్, in India. This is superlative degree. Okay. Dear ones, next fourth sentence. No other dam I have seen is so big as this. డియర్ వన్స్ గమనించండి, ఇక్కడ ఏమైందంటే నో అదర్ డ్యామ్ అంటే డ్యామ్స్ గురించి మాట్లాడుతున్నాం. ఐ హ్యావ్ సీన్ ద డ్యామ్, ఒక డ్యామ్ చూశాడు, అదేందా? దీనికంటే పెద్దది ఇప్పుడు వరకు అతను చూడలేదు. నో అదర్ డ్యామ్ ఐ హ్యావ్ సీన్ ఈజ్ సో బిగ్ యాజ్ దిస్. ఓకే, ఇప్పుడు అతను చూసినటువంటి డ్యామ్స్లో ఇదే చాలా పెద్దది. ఇంకా ఉండుండొచ్చు కానీ అతని దృష్టిలో ఇంతగానే పెద్ద లేదని అది సూపర్లేటివ్ అనుకుంటున్నాడు కదా. కాబట్టి ఇప్పుడు మనం వీటిని మార్చేటప్పుడు ఏది పోల్చబడినది? ఎస్, ఇక్కడ సబ్జెక్ట్ ఏంటో తెలుసు కదా, దిస్. ఓకేనా? లేదా దిస్ డ్యామ్ అని మీరు మాట్లాడుకోవచ్చు. ఓకే, డ్యామ్ అని ఇక్కడ చెప్పాం కాబట్టి దిస్ అన్నాడు కాబట్టి అదే ఇంకా అయిపోతుంది అనమాట. This dam is bigger. అంటే నేనేం రాశానండి, ఎందుకు ఆలోచిస్తున్నానండి ఇక్కడ బిగ్ అని ఇంతకు ముందు రాశాను కదా మీకు, దాన్ని కొంచెం చేంజ్ చేసి ఇక్కడ లార్జ్ అని రాస్తా బాగుంటుంది అనుకుంటున్నాను. లార్జ్, అది సంగతి. దిస్ డ్యామ్ ఈస్ లార్జర్ దాన్ ఎనీ అదర్ డ్యామ్.
I have seen. I have seen. This is comparative. This is comparative. Yes, sir. Ah, this dam is the largest of all the dams I have seen. సూపర్లేటివ్. చూసారు కదా ఇక్కడ ఎలా మారుస్తుందో. ఆఫ్ ఆల్ ద రాగానే ఇక్కడ ప్లూరల్ నెంబర్ వస్తుంది అనమాట సబ్జెక్ట్. డ్యామ్స్. ఆఫ్ ఆల్ ద డ్యామ్స్. ఇప్పుడు బాయ్స్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ మనకు చెప్పినటువంటి 4 ఎగ్జాంపుల్స్ ఎలా మార్చాము. ఫర్ ఎవర్ యూ హ్యావ్ టు రిమెంబర్. forever you have to remember this one, and some more examples I am going to give you. Okay, guys. ఫిఫ్త్ వన్ చెప్తున్నాను చూడండి ఒకసారి. నో అదర్ ప్లేస్ ఆఫ్ షేక్స్పియర్ no other place of Shakespeare is as popular as Hamlet. This is a positive. ఎందుకని నో అదర్ ప్లేస్, నో అదర్తో స్టార్ట్ అయింది కాబట్టి సెంటెన్స్ వీ కెన్ ఈజీలీ రికగ్నైజ్ యాజ్ ఇట్ ఈస్ అ పాజిటివ్ డిగ్రీ. దీన్ని మనం కంపారిటివ్ డిగ్రీలో మార్చాలనుకున్నప్పుడు పోల్చబడినటువంటిది సింగిల్ కదండి. హ్యామ్లెట్. హ్యామ్లెట్ అనేది ఏంటిది? ప్లే, నాటకం. నో అదర్ ప్లేస్ అంటే నాటకాలు చాలా రాశారు కాబట్టి అయినా ఇలా నో అదర్ ప్లేస్ ఆఫ్ షేక్స్పియర్ ఈజ్ యాజ్ పాపులర్ యాజ్. ఎస్ సార్. Hamlet is ఇప్పుడు అర్థమైందా మీకు? పాపులర్, దానికి పాపులర్ అని రాయటం లేదు ఇంకా. ఎందుకని? పాపులర్ అంటే ట్రైసిలబిక్ కాబట్టి వాటి ముందు ఏం రాయాలి మనం? మోర్. ఓకే. హ్యామ్లెట్ ఈస్ మోర్ పాపులర్ than any other place of Shakespeare. Okay, this is compared. Superlative ఎలా రాస్తాం? Hamlet is the చూసారు కదా, మోస్ట్. ఎప్పుడు కూడా ది అనేటువంటి ఆర్టికల్ తీసుకుంటాం. ద మోస్ట్ పాపులర్ కదా, పాపులర్ ఆఫ్ ఆల్ ద ప్లేస్ ఆఫ్ షేక్స్పియర్
దిస్ ఈజ్ సూపర్లేటివ్ డిగ్రీ. డియర్ గైస్, 5 ఎగ్జాంపుల్స్ నేను మీకు మోడల్ 1 మీద ఇవ్వటం జరిగింది. దీన్ని బట్టి మీరు ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసేటప్పుడు మనకి సింటాక్స్ కానీ ఇంతకుముందు మీ దగ్గర లేకపోతే ఒకవేళ ఉన్న కంపారిటివ్గా చూడండి, నచ్చింది అనుకుంటే దీని దగ్గర పెట్టుకొని ప్రాక్టీస్ పెట్టండి. నాకు కూడా కామెంట్స్ పెట్టండి. కొంచెం హై లెవెల్లోనే చెప్తున్నాం కదా, కాబట్టి హై లెవెల్లోనే చెప్తున్నాం కాబట్టి మీరు నాకు ఎంకరేజ్మెంట్గా లైక్స్ ఇచ్చినట్లయితే మనం కూడా చక్కగా ఛానల్ గ్రోత్ ఉంటుంది, డెవలప్ అవుతుంది, ఇంకా అనేక మంది చూస్తారు. థ్యాంక్ యూ గైస్, సీ అగైన్.